హాయ్ ఫ్రెండ్స్, ఇందులో వాయు మార్గాల గురించి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, విమానాల యాక్సిడెంట్స్, వాటి మీద క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని ఆ కాన్సెప్ట్ బేస్డ్గా కొన్ని క్వశ్చన్స్ వీడియో చేద్దామని చేస్తున్నా. ఇది నిన్న న్యూస్ పేపర్లో వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. భారత ప్రభుత్వం విమాన రంగం ఏర్పాటు కోసం 1950లో రాజా అధ్యక్ష అనే కమిటీ ఏర్పాటు చేసింది. దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ముంబై, అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయం న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. అతి పెద్దది ఏదని అడుగుతారు, అత్యంత రద్దీ గల విమానాశ్రయం ఏదని అడుగుతారు. రద్దీ గల విమానాశ్రయం ఏమో న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, మరియు దేశంలో అతిపెద్ద విమానాశ్రయం అంటేనేమో ముంబై. పూర్తిగా సౌరశక్తిపై ఆధారపడి పనిచేస్తున్న ప్రపంచంలోని మొదటి విమానాశ్రయం ఏదంటే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సౌరశక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. అతి చిన్న విమానాశ్రయం ఏదంటే తిరుచిరాపల్లి, తమిళనాడులో కలదు. దేశంలో ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం గుజరాత్. అదేవిధంగా ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం కేరళ. కేరళలో ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. గుజరాత్లో ఎక్కువ విమానాశ్రయాలు ఉన్నాయన్నమాట. విమానాశ్రయాలు వేరు, అంతర్జాతీయ విమానాశ్రయాలు వేరు. ఎయిర్ ఇండియాలో తిరిగి టాటా గ్రూప్ సంస్థలు 2021 అక్టోబర్లో తమ సొంతం చేసుకున్నాయి. దేశంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సేవలు చండీగఢ్లో ప్రారంభించారు. దేశంలో మొదటి సోలార్ హైడ్రో పవర్తో నడిచే విమానాశ్రయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఢిల్లీలో ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది సోలార్ ప్లస్ హైడ్రో పవర్ రెండింటితో నడిపే విమానాశ్రయం అన్నమాట. దేశంలో మొదటి సీప్లేన్ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని నర్మదా జిల్లాలో ప్రారంభించారు. ఇది వాటర్ పై నుంచి కూడా రన్ అవుతుంది అనమాట. దేశంలో అత్యంత పురాతన విమానాశ్రయం ముంబై జూహా ఎయిర్డ్రోమ్. దేశంలో అత్యంత ఎత్తైన విమానాశ్రయం కుషోడ్ బాకుల్ రిపోంజీ, ఇది లద్దాఖ్లో కలదు. పురాతనమైన విమానాశ్రయం ముంబైలో కలదు, మరియు అత్యంత ఎత్తైన విమానాశ్రయం ఏమో లద్దాఖ్లో కలదు. దేశంలో పశ్చిమాన చివర ఉన్న విమానాశ్రయం సర్దార్ వల్లభాయ్ పటేల్, అహ్మదాబాద్, గుజరాత్లో కలదు. అంటే పశ్చిమ దిశ వైపు ఉన్న చివరి విమానాశ్రయం సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం. ఇది గుజరాత్, అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా తూర్పు దిశన ఉన్న చివరి విమానాశ్రయం తులిహల్, ఇంఫాల్, మణిపూర్ రాష్ట్రంలో కలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియోస్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు గ్రూప్స్ కానీ, విఆర్ఓ, విఆర్ఏ కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ అన్ని క్వశ్చన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.